నేను ఎందుకు పుట్టానా, అసలు నాలాంటి దేవుడు ఎందుకు పుట్టించాడా, నన్ను అనవసరంగా దేవుడు పుట్టించాడేమో, నాలాంటి వాడు పుట్టకుండా ఉంటే బాగుండేది. కొన్నిసార్లు మనలను గూర్చి మనం ఆలోచిస్తూ కృంగిపోతూ ఉంటాం. దేవుడు ఏదైనా చిన్న మేలు చేశాడు అనుకోండి, మరలా మనసులో వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? ఆహా, నా అంత భాగ్యవంతుడు ఎవరున్నారు, నా అంత ధన్యజీవి ఎవరున్నారు, నా అంత అద్భుతమైన వ్యక్తి ఎవరున్నారు అని చిన్న మేలు కలగటంతో పొంగిపోతాం. హృదయం ఎలాంటిదంటే పాల పొంగు లాంటిది. కింద సెగ పెట్టామనుకోండి, మంట తగిలిందనుకోండి, పాలు పొసమని పొంగుతూ ఉంటాయి. దేవుడు ఒక చిన్న అద్భుతం చేస్తే, నా దేవుడు ఎంత గొప్ప దేవుడో, నా దేవుడు అంత గొప్ప దేవుడు ఎవరున్నారు, ఆ గొప్ప దేవుడిని నమ్ముకొని నేను ఎంత ధన్యుణ్ణి అయిపోయానో సంతోషిస్తాం, స్తుతిస్తాం. దినాలు అట్లా సాగుతున్నాయి. ఆ పొంగే పాలల్లో నీళ్ళు అట్లా జల్లేమనుకోండి, ఏమైపోద్ది? ఇంకా పొంగిద్దా? అదే విచిత్రం, నీళ్ళు అట్లా తగలక మునిపే సప్ అయిపోద్ది. అట్లాగే చిన్న కష్టం రావటంతో ఏం దేవుడో ఏమో, ఏం ప్రార్థనో ఏమో, ఎంత భక్తి అవసరమా? ఏ భక్తి చేయని అన్యుడు బాగానే ఉన్నాడు కదా, ఎంత ఉపవాసం అవసరమా? ఇంకొక స్టేజీకి వెళ్ళి మనిషి ఏమంటాడో తెలుసా? ఉన్నావా? అసలు ఉన్నావా? ఎక్కడికి వెళ్ళిపోయాడో చూడు. దేవుని ఉనికినే ప్రశ్నించి అంత స్థాయికి వెళ్ళిపోతాడు. ఆ స్థాయికి వెళ్ళిపోయి ఇంకొన్ని సందర్భాలలో దిగజారి మనిషి తన జీవితాన్ని తను నిందించుకుంటూ, ఈ శాపగ్రస్తురాల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు, ఇలాంటి నిష్ప్రయోజకుని దేవుడు ఎందుకు పుట్టించాడు, నాలాంటోడు పుట్టకుండా ఉంటే బాగుండేది. కొన్నిసార్లు నిన్ను గూర్చి నువ్వు కృంగదీసుకుంటావు. అయితే దైవజనమ, లేఖన ఆధారాల నుంచి చెప్తున్నాను, దేవుడు ఏ వ్యక్తిని వ్యర్థంగా పుట్టించలేదు, అనాలోచనగా పుట్టించలేదు. ఒక్కొక్క వ్యక్తి మీద ఒక్కో ప్రత్యేకమైన ప్రణాళిక దేవునికి ఉంది. నిన్ను గూర్చి నువ్వు ఇలా ఆలోచిస్తే బాగుంటుంది. నీవెవరివై అంటే ఓ కారణ జన్మురాలివి. ఓ కారణం చొప్పున ఓ తల్లి గర్భాన్ని ఎన్నుకొని ఆ తల్లి గర్భం ద్వారా దేవుడు నిన్ను లోకానికి పంపించాడు. నీవెందుకు పుట్టావో ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు. ఒకరోజు వస్తుంది, దేవా నన్ను ఎందుకా నువ్వు పుట్టించింది, నా మీద నీకున్న ప్రణాళిక ఎంత గొప్పదా, అయ్యో మీ ఆలోచనలు ఎంత గంభీరాలని పొంగి పొర్లే హృదయంతో గంతులేసే దినాలు తప్పకుండా ఒకరోజు దేవుడు నీ బ్రతుకులో అనుగ్రహించునుగాక. దేవుడు సృష్టిలో దేనిని వ్యర్థంగా పుట్టించలేదు. నా చిన్నతనంలో వానపాములను చూసి భలే బాధపడేవాడిని అమ్మా. మరి మీరు బాధపడ్డారో లేదో నాకు తెలియదు, కానీ వానపాములను చూసి భలే బాధపడేవాడిని. వానపాము ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళటానికి దాని పొట్టంతా లాక్కుంటా, తోకంతా లాక్కుంటా, తలంతా లాక్కుంటా, జస్ట్ ఒక 10 అడుగులు దూరం వేయటానికి 10 గంటలు పట్టింది దానికి. నేను దాన్ని చూసి అనుకునేవాడిని, దేవా ఎందుకయ్యా ఇది పుట్టింది, దీని నడకే దీని భారం అయిపోయింది, దీని శరీరాన్నే దీన్ని మొయ్యలేకపోతుంది, అసలు ఈ వానపాము ఎందుకు పుట్టింది నేను చాలాసార్లు అనుకునేవాడిని. ఏదోలో ప్రకృతిలో పుట్టిందిలే అని అనుకోవటానికి వీల్లేదు. లేఖనం ఏమంటుందమ్మా? కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆకాశంలో ఎగిరే పక్షులు మొదలుకొని నేల మీద ప్రాకే పురుగులు మొదలుకొని చతుష్పాద జంతువుల వరకు సముద్రంలో సంచరించే ప్రతిదీ దేవుని చేతి పని. ఈ వానపామును దేవుడు ఎందుకు పుట్టించాడు నాకు అర్థం కాల. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ మధ్య దైవ సేవకురాలు ఒక అక్కకి బాపట్ల నుంచి వచ్చి అక్కకి ఫోన్ చేసింది ఒకరోజు. ఏమని ఫోన్ చేసిందో తెలుసా? అక్క బాపట్ల నుంచి వస్తా వానపాములు తీసుకురా అక్క అని ఫోన్ చేశారు. నాకు అర్థం కాక, వానపాములు బిర్యానీ ఏమన్నా చేస్తారేమో. అవును, సంగపూర్లో పాముల బిర్యానీ ఉంటుంది తెలుసా మీకు? కప్పల బిర్యానీ ఉంటుంది. ఒక అయ్యగారు
తమ్ముడు ఇది మిగిలిపోయింది, నువ్వు తినని ఇచ్చారు. సరే ఏదోలే మాంసంలో అన్నట్లు తిన్న అర్ధగంట తర్వాత ఏమన్నారు తెలుసా? నువ్వు తిన్నదేంటో తెలుసా తమ్ముడు అన్నారు. ఏమయ్య గారు మాంసం అన్నా. ఏమన్నారు తెలుసా? ఏ మాంసమో తెలుసా అన్నారు. తెలీదయ్యా అన్న. కప్ప మాంసం అన్నారు. ఆ దెబ్బ మొదలుకొని గంట దాకా లోపల మొదలుకొని గంట నుంచి బెక్ 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 ఎంత ఇబ్బంది అనుభవించారో దేవుడికే తెలుసు. అక్క వస్తా వానపాములు తీసుకురండి అక్క అన్నారు. నాకు అర్థం కాక వానపాములు ఎందుకు అన్నాను. అప్పుడు తాను చెప్పారు, పైన చెట్లు ఉన్నాయి కదా, ఆ పంట బాగా రావాలంటే భూమి లోపల వానపాములు ఇస్తే అంట, వానపాములు ఏ పంట పొలంలో ఉన్నాయో ఆ పంట 100 అంతలుగా పండిద్దంట. అవునా? అవును. నేనంట వానపామును కూడా దేవుడు వ్యర్థంగా సృష్టించలా. వానపామునే ఒక అర్థవంతంగా దేవుడు సృష్టించినప్పుడు తన పోలికలో తన సారూప్యంలో దేవుడు నిన్ను పుట్టించాడే. నీ పుట్టుకు వెనుక ఒక మర్మం ఉంది, నీ జన్మ వెనుక ఒక రహస్యం ఉంది. అది బయలుపరచబడే రోజు వచ్చే వరకు నువ్వు అనుకోవచ్చు, సుధాకర్ నేను ఎందుకు పుట్టా, నాలాంటి వాడు ఎందుకు పుట్టాడు, అసలు నాలాంటిది పుట్టాల్సిన అవసరం ఉందా? పుట్టినప్పుడే చిన్నపిల్లగా ఉన్నప్పుడే నోట్లో ఏదో గింజ వేస్తారు. ఏది? బియ్యపు గింజ. మరి వేసుకోవాల్సిందమ్మా వరి గింజ. ఆ వరి గింజ వేస్తే అయిపోయేది కదా అని అనుకునే పరిస్థితి. నిజమే, ఒక దశ వచ్చేదాకా నన్ను ఎందుకు దేవుడు పుట్టించాడో మనకు అర్థం కాదు. నా చిన్నతనంలో ఈ వేప చెట్టును చూసి కూడా అనుకునేవాడిని, ఎందుకురా ఈ వేప చెట్టు, ఎవరికి ఉపయోగం? చెట్టు చూస్తే ఇంత ఉంటుంది, దాని కాయ ఏమన్నా ఉపయోగమా? ఏమండి, నిద్రపోయేటప్పుడు అట్లా నోరు తెరిచినప్పుడు నోట్లో యాపిల్ కాయ పడింది అనుకోండి, సంతోషిస్తావా లేదా? మామిడికాయ పడింది అనుకో, సంతోషిస్తావా లేదా? అదే వేపకాయ పెడితే అది కళ్ళలో కూడా రాకూడదు అని అంటారు కదా. నేను అనుకుంటా ఉండేవాడిని, అరే ఈ వేప చెట్టుని దేవుడు ఎందుకు పుట్టించాడు, ఎందుకు, ఏం ఉపయోగం ఉంది అని అనుకునేవాడిని. ఒక వయసు వచ్చిన తర్వాత తెలిసిందేంటో తెలుసా? వేప చెట్టు కోసం మన భారతదేశం అమెరికా దేశం కొట్లాడుకుందా మధ్య. అంటే కొట్లాడుకుందంటే ఈ చెట్టు మా చెట్టు, లేదు ఇది మా చెట్టు. వేప చెట్టు కోసం భారతదేశం అమెరికా దేశం కొట్లాడుకుందండి. ఎందుకు కొట్లాడుకుందాయి అని చూస్తే ఏ చెట్టులో లేని ఔషధ గుణాలు వేప చెట్టులో ఉన్నాయి. నేనంట వేప చెట్టును కూడా దేవుడు అనవసరంగా పుట్టించలా. వేప చెట్టుని అనవసరంగా దేవుడు పుట్టించినప్పుడు తన పోలికలో దేవుడు నిన్ను సృష్టించాడే, తన సారూప్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడే, తనకున్నదంతా నీ కొరకు ధారపోసాడే, ప్రాణం పెట్టి అంతగా నిన్ను ప్రేమించాడే. నిన్ను దేవుడు అనవసరంగా పుట్టించలేదు. నీ జన్మ వెనుక ఒక రహస్యం ఉంది, నీ పుట్టుక వెనుక ఒక రహస్యం ఉంది. ఒక ఆయన అనుకున్నాడు, ఆయన చరిత్ర ఎలాంటిది అంటే, ఒక దశ వచ్చే వరకు 80 సంవత్సరాల వయసు వచ్చే వరకు జీరో. ఏ వయసు? బ్రతక చెప్పాలి. 80 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన లైఫ్ జీరో. ఆ మాట చెప్పకూడదు కానీ సినిమాలో కూడా అన్ని మలుపులు ఉండవేమో, అలంకారంగా చెప్తున్నాను. నాటకంలో కూడా ఇన్ని మలుపులు ఉండవేమో. ఆయన జీవితంలో ఎన్ని మలుపులు అంటే 80 సంవత్సరాలు, ఎన్ని మలుపులు అంటే అన్ని మలుపులు. పుట్టడంతో వాళ్ళ అమ్మ కాలువలో పడేసింది. మీరు పుట్టడంతో మీ అమ్మ మిమ్మల్ని కాలువలో పడేసింది అన్న వార్త వింటే, ఆ వార్త విని మా అమ్మ ఎంత గొప్పదో అని అంటారా? ఏమంటారు తల్లి? తిట్టుకుంటారా? అటాటి చేయకండి. కాలువలో పడేసింది. ఎవరైతే చంపాలనుకున్నారో ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాలు అమ్మ ఎవరో తెలియకుండా పెరిగాడు. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ అమ్మ రోజు వస్తూ ఉండేది, పోతూ ఉండేది. వాళ్ళ అమ్మే పాలు ఇచ్చింది, కొంతకాలం పెంచింది. తల్లి పాలు తాగుతా ఆవిడ తన తల్లి అని తెలియదు, ఆయా అనుకునేవాడు. 40 సంవత్సరాలు తల్లి ఎవరో తెలియకుండా ఒక అనామకుడిగా రాజస్థానంలో పెరిగాడు. అఫ్కోర్స్ అనామకుడిగా పెరిగాడు అనేది ఒకవైపు అయితే, అనాథగా పెరిగాడు అనేది ఇంకొక వైపు అయితే, అదే సమయంలో రాజస్థానంలో రాజా విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఇదో కోణంలో బాగానే ఉంది. ఒకసారి వినండి.
40 సంవత్సరాల తర్వాత తాను ఐగుప్తీయుని కాదు, హెబ్రీయుని అని తెలిసింది. ఆ స్థలంలో ఏం జరుగుతుందంటే, ఐగుప్తీయులు హెబ్రీయుల మీద దాడి చేస్తూ ఉంటే, బానిసత్వం చేస్తూ ఉంటే, ఒకరోజు చూసి తట్టుకోలేక ఐగుప్తుడిని ఒక దెబ్బేసాడు. దెబ్బేస్తే మనం దెబ్బ కొడితే ఒంటి మీద వాతలు పడిద్దాము, ఈయన దెబ్బ కొడితే మధ్యాకాశానికి పోయాడు, చచ్చిపోయాడు. దెబ్బ కొడితే చచ్చిపోయాడు. అరే ఈ వార్త రాజుకు తెలిసిందనే సంగతి, రాజుకు తెలిసిందన్న సంగతి తెలుసుకొని ఏం చేశాడో తెలుసా? 40 సంవత్సరాలు దాచబడిన ఈ వ్యక్తి మిద్యాను అరణ్యానికి పారిపోయాడు. రాజభవనంలో ఒక యువరాజులుగా పెరిగినవాడు 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో గొర్రెల కాపరిగా మారిపోయాడు. ఏమండి, రైతు రాజు అయ్యాడంటే సహభాష అంటాం. రాజు రైతు అయితే కట్టెలమ్మిన చోట పూలు అమ్మగలుగుతారు, పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మలేరు అంటారు కదా. పరిస్థితి అంతా తలకిందులైపోయి 80 సంవత్సరాలు తానేంటో ఎందుకు పుట్టాడో నేను అనుకోనుంటా. ఆ మిద్యాను అరణ్యంలో గొర్రెలుగా హసుకుంటా, అసలు నన్నెందుకు పుట్టించాడు దేవుడు? ఏంటి మలుపులు? 40 సంవత్సరాలు తల్లి ఎదురు పెట్టుకొని తల్లి అన్న సంగతి నాకు తెలియదు. ఒక అనామకుడిగా పెరిగా. సరే, రాజాస్థానంలో మంచి పరిస్థితే కలిగిందిలే అని అనుకునే లోపు పరిస్థితి అరకిందులైపోయి రాజభవనం నుంచి అరణ్యానికి వచ్చి గొర్రెల కాపరిగా మిగిలిపోయేనే 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకుంటూ నాలాంటి వాడిని దేవుడు ఎందుకు పుట్టించాడు? 80 సంవత్సరాల వయసులో మోషే 0. ఎవరైనా 0. ఒకవేళ ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నా వైపు చూడండి. నీ వయసు 30 సంవత్సరాలేమో. వయసు 30 సంవత్సరాలు అయిందయ్యా, ఓ ఉద్యోగం లేదు, పెళ్ళి కాల, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, ఒంటరిగా మిగిలిపోయా. వయసు చూస్తే 30, 35, 40 సంవత్సరాల వయసు వచ్చిందయ్యా, 50 సంవత్సరాల వయసు వచ్చింది. ఏమి సంపాదించావు అని ఎవరైనా అడిగితే ఏమి లేదయ్యా. పిల్లలకి ఎంతానికి వేసావు అని ఎవరైనా అడిగితే 0నయ్యా. చెప్పుకోవటానికి ఏమీ లేదయ్యా అని. ఒకవేళ 60 సంవత్సరాల వయసులో ఈరోజు నువ్వు 0గా కనపడుతున్నావేమో, ఏమీ లేనివాడిగా కనపడుతున్నావేమో, నిస్సహాయున్నయ్యా. నన్నెందుకు దేవుడు పుట్టించాడో నాకు అర్థం కాలేదయ్యా, నా బ్రతికే ఒక ప్రశ్నార్థం అన్నట్లుగా ఉందా? విశ్వసించు, దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటే రాత్రికి రాత్రే 0ను హీరోగా దేవుడు మార్చగలడు. వెలివేయబడిన వాడిని తలమానికగా చేయగలడు. ఈడెందుకు పనికిరాడు అని అనుకున్న వాడిని ప్రయోజనకరమైన వాడిగా చేయగలడు. నా కర్మ, నాలాంటి వాడు ఎందుకు పుట్టాడు, నాలాంటిది ఎందుకు పుట్టిందని నీ బ్రతుకు మీద నీకు అసహ్యత కలిగితే దేవుడు జోక్యం చేసుకుంటే, దేవుడు కార్యం చేసే సమయం వచ్చినప్పుడు నా దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడా, నీకిచ్చిన దీవెన చూసి పొంగి పొర్లే హృదయంతో గంతులేసే దినాలు దేవుడు అనుగ్రహించునుగాక. 80 సంవత్సరాలు 0, ఏమీ లేదు. నీ వయసు ఎంతో నాకు తెలియదు అయ్యా, నీ వయసు ఎంతో నాకు తెలియదు. నీ మనసులో ఒక ప్రశ్న, 50 సంవత్సరాల వయసు వచ్చిందయ్యా, ఏమీ లేదు. 30 సంవత్సరాల వయసు వచ్చిందయ్యా, ఎక్కడ సెటిల్ కాల. అలాంటి స్థితిలో ఓ రోజు ఆయన దగ్గరికి వచ్చి అంటాడు, మోషే ఎక్కడి నుంచి బయలుదేరు, ఎక్కడికి పోమంటావు ప్రభా? ఐగుప్తు దేశానికి వెళ్ళి నా ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత దేశానికి నడిపించు. ఏంటి ప్రభా, నత్తోడినా, నరహంతకుడా, నేను ముద్రపడిన వాడినా, ఈ గొర్రెలు కాసుకునేవాడికి నీవి బాధ్యత అప్పగించేది? మోషే, నిన్నెందుకు పుట్టించానో తెలుసా? నీ పుట్టుకు వెనుక నాకున్న ఆలోచన ఏంటో తెలుసా? 430 సంవత్సరాల ఇశ్రాయేలీల చరిత్రలో ఏ ఇశ్రాయేలీయుడు చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం నీ ద్వారా నేను జరిగించాలని కోరుకున్నా. పెద్దగా చెప్దాం ఆమేన్. నన్ను ఎందుకు పుట్టించావు అని అనుకున్నావు కదా, నాలాంటి వాడిని దేవుడు ఎందుకు పుట్టించాడు అని నీ మనసులో పలుమార్లు నువ్వు కృంగతీసుకున్నావు కదా. నిన్ను నేను ఎందుకు పుట్టించానో తెలుసా? ఇశ్రాయేలీల వంశవృక్షంలో 430 సంవత్సరాల చరిత్రలో ఏ ఇశ్రాయేలీయుడు చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం నీ ద్వారా నేను జరిగించాలని కోరుకున్నా. ఈరోజు వాక్యం వింటున్న తమ్ముళ్ళారా, చెల్లెలారా, తల్లులారా, తండ్రులారా, నా వైపు చూడండి.
నిన్నెందుకు దేవుడు పుట్టించాడో తెలుసా? మీ వంశవృక్షంలో, మీ తల్లి వంశంలో, తండ్రి వంశంలో ఎవ్వరికి ఇవ్వని ఓ ప్రత్యేకమైన దీవెన నీకు ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. ఎవరిని నిలవబెట్టని రీతిగా ఓ ప్రత్యేకమైన రీతిలో నిన్ను నిలవబెట్టాలని కోరుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే నీ వంశవృక్షంలో ఇతని వంటి వాడు లేడు అని ప్రజలు నిన్ను గూర్చి మాట్లాడుకునేటట్లుగా ఓ ప్రత్యేకమైన స్థితిలో నిన్ను నిలవబెట్టడానికి ఒక కారణం చొప్పున దేవుడు ఈ లోకానికి నిన్ను పంపించాడు. నువ్వు అనవసరంగా వచ్చిందానివి కాదు, కారణ జన్మురాలివి. నువ్వు అనవసరంగా పుట్టినవాడివి కాదు, ఒక కారణం చొప్పున దేవుని చేత పంపబడిన వాడివి. ఆమెన్. ఏం చెప్పాను? ఒక కారణము చొప్పున దేవుని చేత పంపబడిన వాడివి. ఒక తల్లి గర్భాన్ని ఎన్నుకొని ఆ తల్లి గర్భం ద్వారా లోకములోనికి దేవుడు నిన్ను పంపించాడు. నువ్వు అనామకుడివి కాదు, నువ్వు ఒక వ్యక్తివి కాదు. ఒక రోజు వస్తుంది నిన్ను ఒక శక్తిగా దేవుడు మార్చునుగాక. సరే, మోషేతో దేవుడు అన్నాడు, అయ్యా ఇంత గొప్ప గురుతర బాధ్యతలు నా భుజాల మీద ఉంచావు కదా, దేని బట్టి నేను చేయగలను అంటాడు దేవుడు. మోషే, నీ చేతిలో ఏముంది? ఏముందయ్యా? గొర్రెలు కాసే కర్ర ఒకటి ఉంది. నా చేతిలో ఏముందయ్యా? గొర్రెలు కాసే కర్ర ఉందని తేలిగ్గా మాట్లాడుకో. నీ చేతిలో ఏ కర్ర ఉందో ఆ కర్రతో నీ చిత్ర విచిత్రాలు నేను జరిగిస్తా. గో హెడ్. అయ్యా ఎండిపోయిన కర్ర అయ్యా, ఇది ఎందుకు పనికి వస్తుంది? ఇది గొర్రెలు కాసేదయ్యా, ఇది ఎందుకు ఉపయోగపడిద్ది? దేవుడు అంటాడు, నీ చేతిలో ఏదుందో దానితోనే నేను అద్భుతం చేస్తా. మోషే, గో హెడ్. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నా వైపు చూడండి. నీ చేతిలో ఏదుందో, 10వ తరగతి చదివేవా? ITI చదివేవా? ఇంటర్మీడియట్ చదివేవా? టాపీ మేస్త్రిగా పనిచేసే కూలీ నాలి పనే? ఓ మోటార్ మెకానిక్వా? ఒక వెల్డర్వా? ఒక షాపులో పనిచేసే ఒక సాధారణమైన కూలీవా? అందరూ చదువుకున్నట్లుగా పెద్ద పెద్ద చదువులు నువ్వు చదువుకోలేదా? పర్వాలేదు. నీ చేతిలో ఉన్న ITI సర్టిఫికెట్తోనే తన మహిమ కొరకు దేవుడు అద్భుతం చేస్తాడు. నీ చేతిలో ఉన్న డిగ్రీ సర్టిఫికెట్తోనే తన మహిమ కొరకు దేవుడు నిలవబెడతాడు. ఎవరితోనో నువ్వు పోల్చుకొని, నేను అది చదవలేకపోయానే, నో, ఈ ఉద్యోగం నాకు రాలేదే అనుకోకు, అలాంటి వ్యాపారం నేను ప్రారంభించలేదే అని అనుకోకు, ఈ చదువు నేను చదివితే బాగుండే, ఎవరో చదివిన చదువును చూసి నిన్ను నువ్వు కృంగదీసుకోకు. నీవు ఆరాధించే నీ దేవుడు, నేను ప్రకటించే నా దేవుడు నీ చేతిలో ఉన్న దానితోనే చిత్ర విచిత్రాలు జరిగించగలిగిన మహిమ కలిగిన దేవుడు. సంసోను చేతిలో ఉన్న గాడిద ఎముకతో అద్భుతం చేశాడు. 1000 మంది ఫిలిష్తీయులకు ఒక్క గాడిద ఎముక సమానం. సంసోను చేతిలో ఉన్న దానితో అద్భుతం చేశాడే. ఆ చిన్నవాడి చేతిలో ఉన్న 5 రొట్టెలు 2 చేపలతో దేవుడు అద్భుతం చేశాడే. దావీదు చేతిలో ఉన్న ఆ చిన్న రాయే గొలియాతును నేలకు మట్టం చేసింది. దావీదు చేతిలో ఉన్న దానితోనే ఆ పేద విధవరాలి ఇంటిలో ఉన్న కొంచెం నూనెతో, కొంచెం పిండితో దేవుడు అద్భుతం చేయలేదా? దేవుని ప్రతినిధిగా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మీ చేతిలో ఉన్న దానితోనే దేవుడు అద్భుతం చేయునుగాక. మీ చేతిలో ఉన్న దానితోనే అద్భుతం చేయునుగాక. మీ చేతిలో ఉన్నదాన్ని ఎప్పుడు చులకనగా చూసుకోవద్దు, ఎప్పుడు చులకనగా ఎంచుకోవద్దు. నా దేవుడు నా చేతిలో ఉన్న దానితోనే నన్ను ఆశీర్వదిస్తాడు. నేను ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు నాకు సోరారం అంటే అస్సలు కళ్ళలో కూడా, ప్రభువా మేము సోరారం ప్రాంతానికి పొరపాటును రాకూడదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సేవ పెడితే షాపూర్లో పెట్టాలా, లేదా చింతల్లో పెట్టాలా, మియాపూర్లో పెట్టాలా, మేడ్చల్లో పెట్టాలా అని అనుకున్నాం. కానీ దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? నేను ఎక్కడైతే ఇష్టపడలేదో అక్కడికే తీసుకొచ్చాడు. సోరారంలో ఈ కాలనీ ఈరోజే ఇట్లుందంటే సుమారుగా 15 సంవత్సరాల క్రితం ఇంకెంత అద్భుతంగా ఉందో ఆ ఊహా చిత్రాన్ని ఒకసారి గీసుకోండి. ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? మనం ఉన్న స్థలములో నుండే ప్రపంచ దేశాలకు దేవుడు వ్యాపింపజేశాడు. ప్రపంచ దేశాలకు దేవుడు ఎక్కడి నుంచి? హైటెక్ సిటీ నుంచి కాదు, జూబిలీ హిల్స్ బంజారా హిల్స్ నుంచి కాదు, KPHP నుంచి కాదు, అమీర్పేట నుంచి కాదు, కోటి నుంచి కాదు, మారుమూల ప్రాంతం. నేనంట నువ్వు ఉన్న స్థలములో నుండే నీ చేతిలో ఉన్న దానితోనే అద్భుతం చేయటానికి దేవుడి శక్తి కలిగిన వాడు.
ఏ ఇశ్రాయేలీని వాడుకోని రీతిగా మోషేను దేవుడు వాడుకుంటానన్నాడు కదా. అయితే దానికి ముందు 3 సూచనలు దేవుడు చేశాడు. మోషే, నీ చేతిలో ఏముంది అన్నాడు. ఏముంది అన్నాడు? నా చేతిలో ఉంది. ఏముందయ్యా? కర్ర ఉంది అన్నాడు. ఇది కర్ర కాదులే, కర్ర అనుకోండి ప్రస్తుతానికి, ఓకే. నీ చేతిలో ఏముంది అన్నాడు. ఏముందయ్యా? అదిగో రైట్. ఏమంటాడు? ఈ గొర్రెలను కొడతా ఏమంటాడు? హే హే ట్రర్, హే హే ట్రర్ అంటాడు కదా. ఆ ట్రర్ అనే కర్ర ఉంది, ట్రాక్టర్ కాదు, గొర్రెలను కాసే కర్ర ఉంది. దేవుడు అంటాడు, ఆ కర్ర నేల మీద వేసాడు. కర్ర నేల మీద వేసాడో లేదో, ఆ కర్ర కాస్త నాగరాజుగాడు అయిపోయాడు. పాము బుస్సలు కొడుతుంది. నేనంట అది పాము అయితే మోషే ఎంత షాక్ అయి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. అంటే ఇన్ని సంవత్సరాలు నా చేతితో పట్టుకుంది, బాబోయ్ పామును పట్టుకున్నానా? ఆ పామును చూసి మోషే ఏమైపోయి ఉంటాడో. అది బుస్సలు కొడతా బుస్ బుస్ అంటుంది. దేవుడు అంటాడు, మోషే కలవరపడకో, దాన్ని తోక పట్టుకో. ఇది తోక అనుకోండి, దాన్ని తోక పట్టుకో అన్నాడు. తోక పట్టుకొని ఇట్లా పైకి లేపాడు. తోక పట్టుకొని పైకి లేపాడో లేదో, అది మరలా కర్ర అయిపోయింది. ఇప్పుడు మోషేతో అంటాడు, ఈ కర్ర పట్టుకొని తోకనట్లాగే పైన పట్టుకో, ఆ కర్రను తీసుకొని అట్లా వెళ్ళిపో అని చెప్తే, ఇప్పుడు మోషే ఏం చేశాడో తెలుసా? ఆ కర్రను పట్టుకొని చెప్పండి ఏం చేస్తా ఉన్నాడు? రోజు దాని తలని చితగ్గొడతా ఉన్నాడు. దీని అర్థం ఏంటో తెలుసా? 2 మర్మయుక్తమైన మాటలు చెప్తాను. అది పాము అవటానికి కారణం, తోక పట్టుకొని పైకి లేపటంతో ఆ పాము తలకిందులైపోయిందే. అది పాము అవటానికి కారణం ఏంటంటే, ఫరో చక్రవర్తుల నడినెత్తి మీద కిరీటం ఉంటుంది. ఆ కిరీటపు ముందు భాగం పాము పడగ ఆకారంలో ఉంటుంది. పాము పడగ ఐగుప్తు అధికారానికి గుర్తు. మోషేతో దేవుడు ఏమంటాడు తెలుసా? మోషే, ఐగుప్తు అధికారం అంతా నీ చేతిలో నేను పెట్టబోతూ ఉన్నాను. ఐగుప్తు దేశాన్ని తల్లకిందులు చేసే వ్యక్తిగా నేను వాడుకోబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, ఒకసారి నా వైపు చూడండి. లోకం అనే ఈ ఐగుప్తుకు ఒక అధికారి ఉన్నాడు. ఎవడాడు? శత్రువైన సాతాను. అగైన్ లోకం అనే ఈ ఐగుప్తుకి శత్రువైన సాతాను ఒక అధికారి ఉన్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? శత్రువైన సాతాను అనే అధికారి లోకంలో ఏ మనుషులనైనా ఏవైనా చేయగలడేమో, కానీ యేసు రక్తముతో కడగబడిన నిన్ను వాడేమీ చేయలేడు. యేసయ్య అంటారు, శత్రు బలం అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చాను అని. ఒకసారి చెప్పండి, ఏమన్నారు? నాకు వినపడలా. మధ్యరాత్రి పూట ఒకవేళ మీకు గల్లు 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 గల్లుమని గజ్జల శబ్దం వచ్చిందనుకోండి, ఒక మాట వచ్చిందనుకోండి, ధైర్యంగా ఉంటారా భయపడతారా? అదిగో చూసారా, పిరికి బ్యాచే ఎక్కువ. ఆ గజ్జల శబ్దం ఎవరిది? సైతాన్ గడదా? సైతాన్ గాడు ఏం గజ్జలు కట్టుకోడు. ఏనండి, ఇంటి పక్క ఆవిడ ఎవరో పాపం వాష్రూమ్కి వెళ్ళాలని లేచింది, ఆవిడ గజ్జల శబ్దం వస్తే సైతాన్ వచ్చింది. నేనంట వస్తే రాని ఆడేం చేస్తాడు? వాడికి నీ మీద అధికారం లేదు, వాడి మీద నీకు అధికారం ఉంది. వాడి బలాన్ని తల్లకిందులు చేయగలిగే కృప దేవుడు నీ లోపల అనుగ్రహించాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. ఒకవేళ ప్రొద్దునే మీరు లేవటంతో మీ వాకిటి ఎదురుగా ఎవరో శాతబడి చేసినట్లుగా ఏవైనా కనపడి అనుకోండి, ఇది నన్నేం చేస్తుంది? యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలీలో శకునం లేదు అని దేవుని స్తుతిస్తారా? అన్నా ఇంకేముంది, అంతా అయిపోయిందన్నా, ఇంకేమీ మిగలలేదన్నా, వాళ్ళు శాతబడి చేసిన అవన్నీ వేసారు అన్న, ఇక శాతబడి చేస్తే అంతా అయిపోయినట్టే కదా అని భయపడతారా? ఆ శాతబడి కార్యక్రమాలు చూసి కూడా యాకోబులోనే మంత్రం పనిచేయకపోతే, ఇశ్రాయేలీలోనే శకునం పనిచేయకపోతే
యేసు రక్తముతో కడగబడిన నా జీవితం మీద వాడి ఆధిపత్యం ఏమాత్రము పని చేయదో. ఎవరికైనా దయ్యం పట్టిందన్న వార్త మీకు తెలిసింది. సిస్టర్ మా ఇంటి పక్క ఆవిడకి దయ్యం పట్టింది అని మీకు ఎవరైనా చెప్పారు. ఆ దయ్యం పట్టినామని చర్చికి తీసుకొస్తారా, మీరే ప్రార్థన చేస్తారా? చర్చికి తీసుకొస్తారా? పుణ్యజనమా, చర్చికి తీసుకురావద్దు, అది తర్వాత. వింటున్నారా? ఆ శత్రు బలం మీద యేసు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఎవరైనా మీ దానికేం పెద్ద రెవరెండ్ అవసరంలా, బిషప్ అవసరంలా, పోప్ అవసరంలా, పెద్ద పెద్ద పాస్టర్ గారు అవసరంలా, ఇంటర్నేషనల్ స్పీకర్ అవసరంలా, ఏమండి టీవీలో వాక్యం చెప్పే స్పీకర్ అయి ఉండాల్సిన అవసరంలా. సంఘ పెద్దై యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వాడై ఆ సంఘ పెద్ద నూనె రాసి ప్రార్థన చేసిన దేవుడు తన మహిమ కొరకు కార్యం చేస్తాడు. లోకమనే ఈ ఐగుప్తును ఏ చీకటి శక్తులు పనిచేస్తున్నాయో క్రైస్తవుడా, ఈ చీకటి శక్తులను తల్లకిందులు చేయగలిగే అధికారం దయగల దేవుడు నీకు అనుగ్రహించాడు. ఆ అధికారాన్ని ప్రతిరోజు నువ్వు వాడుకుంటూ రావాలి. హల్లెలూయా. అన్నయ్య మరి మీరేంటి అన్నయ్య అంటారా? నేనంట, మీరేమో ఎంబీబీఎస్ డాక్టర్లు, మేమేమో ఎంఎస్లు. మీరేమో ఎంబీబీఎస్ డాక్టర్లు, మేము ఎండి అంటే ఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ సర్జన్. మీరేమో డాక్టర్లు, రైట్? మీరేమో ఆర్ఎంపీ డాక్టర్లు అనుకోండి, మేమేమో సూపర్ స్పెషాలిటీ. ఏ చిన్న గాయం కలిగిన ముందు ఆర్ఎంపీకి వెళ్తారా, అపోలోకి వెళ్తారా? బోడిగుండు అయిపోద్దాయా? విన్నారా? రైట్, ముందు ఆర్ఎంపీ దగ్గరికి వస్తారు. మీరు అందరూ ఎవరు అనుకుంటున్నారు? చీకటి శక్తులను దునుమాడగలిగే కృప కలిగిన ప్రజలు మీరు మోకరించి ప్రార్థన చేస్తే మీ ప్రార్థన ద్వారానే దయ్యాలు విలవిలలాడే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన మహిమ కొరకు మీ ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. దీనికి పెద్ద బిషప్ అవసరంలా, రెవరెండ్ అవసరంలా. యేసయ్య అంటారు కదా, నన్ను నమ్మిన వారి ద్వారా, నమ్మి బాప్తిస్మం పొందిన వారి ద్వారా ఈ సూచక క్రియలు జరుగుతాయి. ఏంటి సూచక్రియలు? నా నామమున రోగులు స్వస్థపడతారు, నా నామాన దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం నేను మీకు ఇచ్చాను అంటాడు. నిజంగా ప్రతి క్రైస్తవుడు ఈ అధికారాన్ని వాడితే ఐగుప్తు అనే ఈ లోకాన్ని తల్లకిందులు చేసేవారిగా దేవుడు మనలను వాడుకోవటం ప్రారంభిస్తాడు. మోషే, నిన్ను ఐగుప్తు దేశానికి ఊరక పంపించట్లా. ఎలా పంపిస్తున్నానో తెలుసా? ఐగుప్తు ప్రభావం అంతటి మీద నీకు అధికారం ఇచ్చా, వాడుకోపోయి. రెండో మాట ఇక్కడ చెప్తాను. ఆ కర్ర నేల మీద వేసినప్పుడు, తమ్ముడు అది కర్ర ఏమైంది? అది చెప్పాలి. పాము ఎందుకు అయిందో తెలుసా? పాముకి కోపం ఉంటుందా, పగ ఉంటుందా? మన చిన్నతనంలో తెలియక అనుకునేవాళ్ళం పాముకు పగ ఎక్కువ, ఒకడి మీద కోపం, అది ఒకడి మీద పగబట్టిందంటే సప్త సముద్రాలు దాటైనా, లంకనాలు చేసైనా ఆని చంపిందాక ఇది నిద్రపోదంట. వీడు చూసినట్టే చెప్తాడు. వింటారా? వాస్తవంగా పాముకు పగ ఉండదు, దానికి విపరీతమైన కోపం. విన్నారా? నా వైపు చూడాలి. దానికి విపరీతమైన కోపం. అది కర్ర. పాము ఎందుకు అయింది అంటే మోషేకు చెప్తున్నాడు, మోషే నువ్వు మామూలోడు కాదయ్యా. ఆ పాముకి ఎంత కోపం, నీకంత కోపం. పాము కాటేస్తే కోపంతో మనిషి ఎట్టా చచ్చిపోతాడు. నీకు కోపం వస్తే మనుషులు చచ్చిపోవలసిందేనయ్యా. ఎట్లా నాయన? సహజంగా అందరూ కోపం వస్తే ఓ దెబ్బ కొడతాం అంతే. మోషే కోపం వస్తే దెబ్బ కొట్టడం కాదు, మా ఓడు పంచి కొట్టాడంటే వీడు మూడో ఆకాశాన్ని ఎలకలిపోతే నన్ను అడగండి. ఐగుప్తుడిని కొట్టాడు, దెబ్బ కొట్టిన తర్వాత ఇక పడిపోయి ఇసుకలో అయిపోయింది. దేవుడు అంటాడు, మోషే నా సేవలో నిన్ను వాడుకోవాలంటే రోజు నీ కోపాన్ని చిత్తగొట్టాల, నీ మానవావేశాన్ని చిత్తగొట్టాల, నీ తొందరపాటుతనాన్ని చిత్తగొట్టాల. ప్రతిదానికి కోపగించుకొని బొసబొసలాడే. ఏమండి మీరు ఎప్పుడైనా పాము బొసన్నారా? ఎట్లా వస్తుంది చెప్పండి, సౌండ్ చేయండి ఒకసారి. మీ కోపం వచ్చినప్పుడు, బాగా కోప్పడి ఏదేదో అంటారు కదా, అన్న తర్వాత మీ దగ్గర నుంచి ఏమొస్తుంది చూడండి.
రెండు డిటో. రెండు డిటో సేమ్. నాయనా, నీ కోపంతో నా సేవకు తీసుకెళ్తే, నీ కోపంతో జనాలను నువ్వు చంపేస్తావు. ఐగుప్తు దేశానికి తీసుకెళ్లాల్సినోడు ఐగుప్తు దేశానికి వెళ్లకుండా నీ కోపానికి కనాను దేశానికి తీసుకెళ్లకుండా నీ కోపపు తాకిడి వల్ల ప్రజలు చచ్చిపోతారు. కోపిస్తోడు నాకు పనికిరాడు. నా రాజ్య వ్యాప్తి కొరకు నాకు ఎవరు కావాలో తెలుసా? సాత్వికులు కావాలి. అందుకని బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఓ దైవజనుడు భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే ఆ దైవజనుడు సాత్వికుడై ఉండాలి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏమై ఉండాలి? చెప్పాలి. ఏమై ఉండాలి? ఏ దైవజనుడు సాత్వికుడు అవుతాడో, ఏ దైవజనురాలు సాత్వికురాలు అవుతుందో, సాత్వికాన్ని ఆభరణంగా ఎవరు ధరిస్తారు? పేరు పెట్టుకోవటం కాదు. సాత్వికాన్ని అందరూ పెట్టుకుంటారు. సాత్విక్ పేరు కాదు. నీ గుణంలో సాత్వికం ఉంటే, సాత్వికం కలిగిన దైవజనుడు ప్రపంచాన్ని తలకిందులు చేసేవాడిగా మారిపోతాడు. గ్రామాలు పట్టుకుంటాడు, పట్టణాలు పట్టుకుంటాడు, దేశాలు పట్టుకునే శక్తివంతునిగా మార్చబడతాడు. మోషే ఎంత సాత్వికుడయ్యాడో చెప్పమంటారు. రోజు ఆ కోపాన్ని కొడతా ఉండేవాడు. రోజు తల కొడతా ఉండేవాడు. చివరికి దేవుడు అంటాడు, భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో మోషే మిక్కిలి సాత్వికుడు. అనండి, మిక్కిలి ఎంత సాత్వికుడు? సాత్వికుడు అలా. మోషే ఎంత సాత్వికుడో మీకు అర్థమవటానికి ఓ అద్భుతమైన మాట చెప్తాను. ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు చనిపోయే ఆఖరి క్షణాలలో 12 మంది కొడుకులను ఆశీర్వదిస్తానని పిలిచాడు. విచిత్రం ఏంటంటే, 2 కొడుకులను ఆశీర్వదించాడు, తతిమ 10 మంది కొడుకులను శపించాడు. ఏమన్నాడు తెలుసా? రూబేనును పట్టుకొని, వీడు నీళ్ల వల్లే చంచలుడు, వీడు ఘనత పొందడు. లేవి షిమియోలు గూర్చి, బాబోయ్ వీళ్ళ కోపం బహువేంద్రమైంది. విన్నారా? వీళ్ళ కోపం బహువేంద్రమైనది, ఇశ్రాయేలీల నుంచి వీళ్ళు విభజించబడతారు అన్నాడు. ఒక ఆయన గూర్చి అన్నాడు, త్రోవలో కట్ల పాము లాంటి వాడు అన్నాడు. ఒక ఆయన గూర్చి బలమైన గార్ధపం అన్నాడు. ఇంకొక ఆయన గూర్చి వీడు చీల్చే తోడేలు అన్నాడు. నేనంట, తోడేలు అంటాం శాపమా ఆశీర్వాదమా? సర్పం అంటాం ఆశీర్వాదమా శాపమా? చెప్పండి. ఏమండి, వీడు గాడిద బలమైన గార్ధపం అన్నాడంటే ఆశీర్వాదమా శాపమా? గమనించండి, ఆ తండ్రి 10 మందిని దరిదాపుగా శపించాడు, 2 ఆశీర్వదించాడు. ఎందుకు 10 మందిని శపించాడో తెలుసా? ఆ తండ్రి నా పిల్లలు అంత ఏడ్పించాడు, ఆ బాధ తట్టుకోలేక శపించాడు. విచిత్రం ఏంటో తెలుసా? ద్వితీయోపదేశ కాండం, నా వైపు చూడండి, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయంలో సేమ్ ఇదే జరిగింది. మోషే చనిపోయే అవసాన కాలంలో ఇశ్రాయేలు 12 గోత్రాల వారిని ఆశీర్వదిస్తానని పిలిచాడు. విచిత్రం ఏంటో తెలుసా? మోషే 12 గోత్రాల వారిని ఆశీర్వదించి ఆ తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒక్క గోత్రాన్ని కూడా శపించలా, ఒక్క గోత్రానికి కూడా శాపపు మాట పలకలా. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. ఇశ్రాయేలు 12 గోత్రాల వారు యాకోబుని ఎక్కువ ఏడ్పించారా, మోషేని ఎక్కువ ఏడ్పించారా? నోరు తెరవాలి, నాకు వినపడలా. యాకోబుని ఎక్కువ ఏడ్పించారా, మోషేని ఎక్కువ ఏడ్పించారా? మోషేని ఏడ్పించారనే కంటే కూడా పగటిపోటే మోషేకు సుక్కలు చూపించారు, 7 చెరువులు నీళ్లు దాపించారు. ఒకానొక సందర్భంలో బాధ భరించలేక, నాకు ఈ బతుకు మీద ఆశ లేదయ్యా, నన్ను చంపేయినా ఆయన, నేను ఒక్కడనే ఎట్లా భరించగలనయ్యా అని విసిగిపోయాడు. అంత ఏడ్పించారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? అంత ఏడ్పించిన తండ్రి శపించాడేమో కానీ దైవజనుడు శపించల. దాని అర్థం ఏంటో తెలుసా? దైవజనుడు మనసు కలిగిన వాడై ఉండాలి. అమ్మా, మేము ప్రసంగికులు అయినా కాకపోయినా సాత్వికులుగా బ్రతికే ఆ దివ్యమైన గుణం దేవుడు మాకు ఇచ్చేటట్లు మా కొరకు ప్రార్థన చేయండి. ఒకళ్ళు కూడా ఆమేన్ చెప్పలా. సావుకుల పిల్లలు సావుకురండరు,
సాత్వికులుగా. శత్రుత్వం భూతద్దం పెట్టి వెతికిన ఇంత కూడా కనపడకుండా అంత సాత్వికం ఎవరిలో ఉంటుందో ఇంకోసారి చెప్తాను. సాత్వికులు ధన్యులు, చివరిసారి, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకొందురు. ఆ దేవుడు ఇట్లా అనొచ్చు, ప్రసంగికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అన్నాడా? ఏ బైబిల్లో నాయనా? మరి చెప్పండి. పాటగాడు ధన్యుడు, వాడు భూలోకాన్ని స్వతంత్రించుకుంటాడు అని అన్నాడా? సేవకునికి ఉండాల్సిన గుణాలలో దివ్యమైన గుణం సాత్వికం. ఆమేన్. అంటే మేమేమో సాత్వికులుగా ఉండాలి, మీరు గయ్యాలి గంపలుగా ఉండాలా? యేసు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు సాత్వికాన్ని ఆభరణంగా ధరించిన వాడై ఉండాలి. ఆ దివ్య గుణం దేవుడు మనకిచ్చినట్లు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రెండవది, మోషే నీ చెయ్యి తీసుకో. అది తీసుకున్నాడు. ఏం చేయమంటావు ప్రభా? నీ చెయ్యిని రొమ్ము మీద పెట్టుకున్నాడు. పెట్టుకోక మునిపే చెయ్యి కుష్ఠవ్యాధి కలిగిన చెయ్యి అయిపోయింది. మోషేకి అర్థం కాల. బాబోయ్, ఏంటి ఛాతి మీద చెయ్యి పెట్టుకోవటంతో కుష్టు, అయ్యో ఏంటి కుష్టు? గడగడగడ వణుకుతున్నాడు. మోషే చెయ్యి చూసి అయ్యో ఉన్నపాటున చెయ్యి కుష్ఠవ్యాధి కలిగిన చెయ్యి అయిపోయిందేంటి? మోషేకి అర్థం కాల. ఆ తర్వాత చెయ్యిని ఛాతి మీద పెట్టుకున్నాడు, మామూలు చెయ్యి అయిపోయింది. దీని అర్థం ఏంటో తెలుసా? రొమ్ము అనేది హృదయానికి గుర్తు కదా. హృదయం మీద చెయ్యి పెట్టుకుంటే కుష్ఠవ్యాధి అయింది. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రతి వాని హృదయంలో పాపం అనే కుష్ఠవ్యాధి ఉంది. పాపం అనే కుష్ఠవ్యాధి లేనివాడు ఎవడూ లేడు. అందుకని ఇర్మియా భక్తుడు అంటాడు కదా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది బహు. ఆ మాట చెప్పాలి, బహు. మరలా ఇంకొకసారి చెప్తాను, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. చాలాసార్లు అంటావు, తమ్ముడు వాడు నన్ను మోసం చేశాడండి, అమ్మో వాడుట్టి పచ్చి మోసగాడండి అని అంటావు. వీడుట్టి మోసగాడండి, బాబోయ్ వాడు ఎంత మోసం చేశాడు అని అంటావు. మీరు అంటారు, అయ్యయ్యో వాడు నక్క, గుంట నక్క, వాడు మోసగాడు అని అంటావు. వాళ్ళు మోసం చేశారు నిజమేమో, నేను కాదన్ను. అయితే నేనంట, వాళ్ళెవరో నిన్ను మోసం చేసిన దానికంటే నీ సొంత హృదయమే నిన్ను ఎక్కువ మోసం చేస్తుంది. షాక్ అయిపోయారా? నీ సొంత హృదయమే భక్తిలో నిన్ను ఎక్కువ మోసం చేసేది, నిన్ను భ్రమపరిచేది, నిన్ను ఎక్కువ చీట్ చేసేది నీ సొంత హృదయమే. బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? ఈ హృదయానికి 50 సంవత్సరాల నుంచి మందేస్తున్నాడు ప్రభు. సుమారుగా 24 సంవత్సరాల నుంచి ఆయన మందేస్తూనే ఉన్నాడు. ఈరోజు చచ్చినట్టుగానే ఉంటుంది, రేపు మరలా పాపపు కుస్తు బయలుదేరుతుంది. ఇది చచ్చినట్టే ఉంటుంది, రేపు మరలా బయలుదేరుతుంది. ఎంత ఘోర వ్యాధి చూడండి. టైఫాయిడ్ వచ్చింది, 21 రోజులు ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోద్ది. జ్వరం వచ్చింది, 3 రోజులు ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోద్ది. క్యాన్సర్ వ్యాధి వచ్చింది, ఆఫ్కోర్స్ ఒక 6 months ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోద్ది. కానీ పాపపు హృదయానికి నువ్వు రక్షించబడిన నాటు నుంచి మందేస్తూనే ఉన్నాడు. రక్షించబడిన నాటు నుండి వాక్యం అనే మందేస్తున్నాడు. ఇలా బ్రతుకో, వద్దొద్దు, నువ్వు వెళ్తున్న త్రోవ సరైంది కాదు, నువ్వు బ్రతుకుతున్న విధానం సరైంది కాదని గడిచిన 10 సంవత్సరాల నుంచి నీ పాపపు హృదయానికి మందేస్తున్నాడు. నేనంట, ఎవరు ధైర్యంగా నా హృదయంలో పాపపు వ్యాధి లేదండి, అది పూర్తిగా నేలమట్టమైపోయిందని ఎవడు చెప్పగలడు ఈ మాట? నీ సొంత హృదయమే నిన్ను మోసం చేస్తుంది. అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఇక్కడ ఒక మాట అంట, పాపాన్ని కుష్టుతో పాలవటానికి కారణం ఏంటో తెలుసా? పాపాన్ని కుష్టుతో పాలవటానికి కారణం ఏంటో తెలుసా? చేతి కుష్టు వచ్చింది అనుకోండి, కాలు కుష్టు వచ్చింది అనుకోండి, ఆ మనిషి నడుచుకుంటా వెళ్ళేటప్పుడు ఆ కాలుకు మేకు గుచ్చుకున్న, ఇనప మేకు గుచ్చుకున్న స్పర్శ తెలియదు. నా మాట విన్నారా? స్పర్శ తెలియదు. వేడివేడిగా ఉన్న ఆ స్టవ్
పొగలు వస్తున్నాయి, ఆ వేడిగా ఆ మంట, ఆ ఫ్లేమ్ ఆ స్టవ్లో నుంచి వస్తుంది. కుష్ఠవ్యాధి కలిగిన చెయ్యి ఆ ఫ్లేమ్ మీద పెట్టిన కాలుతున్న స్పర్శ ఉండదు. నా మాట విన్నారా? మేకు గుచ్చుకున్న స్పర్శ ఉండదు, కాలుతున్న స్పర్శ ఉండదు. కుష్ఠవ్యాధి ఎలాంటిదో పాపం చేసేవాడు తన బ్రతుకులో తను ఏం కోల్పోతున్నాడు, తన జీవితంలో తను ఎంత నష్టపోతున్నాడు, తన పాపం తన జీవితాన్ని ఎంత నాశనం చేస్తుంది, తాను చేస్తున్న పాపం తన బ్రతుకును ఎంత సమిధి చేస్తుంది గ్రహించలేడు. శరీరానికి పట్టిన కుష్ఠ ఎలాంటిదో మానవ హృదయానికి పట్టిన పాపపు కుష్ఠ కూడా అలాంటిదే. ఓ మాట చాలాసార్లు చెప్పాను. ఓ తాగుబోతు ఆయన దగ్గరికి వెళ్ళి భార్య కాళ్ళ మీద పడి, నీకు దండం పెడతానయ్యా, తాగొద్దయ్యా, కుటుంబం పాడైపోతుందయ్యా, పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టలేకపోతున్నావయ్యా, పిల్లల ఫీజు నీ కాళ్ళు పట్టుకుంటా, పరువు పోతుందయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటా అని భార్య కాళ్ళ మీద పడి ఏడిస్తే, కనీసం భార్య కాళ్ళ మీద పడి ఏడుస్తుంది అన్న బాధ కూడా ఉండదు. ఎందుకు? కుష్ఠవ్యాధిగ్రస్తుడికి స్పర్శ ఉంటుందా చెప్పండి? పెద్దగా కుష్ఠవ్యాధిగ్రస్తుడికి స్పర్శ ఉంటుందా? స్పర్శ ఉండకపోగా ఏమంటాడు తెలుసా? అసలు నేను ఎందుకు తాగుబోతున్నాయ్యానో తెలిసే, నీ వల్లనే నేను తాగుబోతున్నాయి, నన్ను చెడగొట్టిందే నువ్వు, నన్ను పాడు చేసిందే నువ్వు. అరే పిల్లలు వచ్చి ఏడుస్తున్నా వీడికి ఎందుకు స్పర్శ లేదు? భార్య వచ్చి ఏడుస్తున్నా ఎందుకు స్పర్శ లేదు? పాపం కుష్ఠవ్యాధి లాంటిది. స్పర్శ కోల్పోయే ఓ చీకటి స్థితికి నేను తీసుకొని వెళ్తుంది. అది ఎంత భయంకరమైనదో ఒక విచిత్రమైన మాట. ఆ మధ్య మదనపల్లి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చెప్పాను. మదనపల్లిలో జరిగిన సంఘటన. ఆ తండ్రి రిటైర్డ్ టీచర్, భార్య చనిపోయింది, ఒకే ఒక్క కుమార్తె. సరే మరో వివాహం చేసుకుంటే ఈ కుమార్తె బ్రతుకు అన్యాయం అయిపోద్దని ఒంటరిగా మిగిలిపోయాడు. తాను సంపాదించిన ఆస్తిలో తిరుపతిలో ఒక అబ్బాయితో మాట్లాడి వివాహాన్ని కుదిర్చి దరిదాపుగా 80 లక్షల రూపాయల కట్నం ఇస్తానని చెప్పి వివాహాన్ని కుదిర్చాడు. ఇక కొన్ని రోజుల్లో వివాహం జరగబోతుంది. ఆ రాత్రికి రాత్రి ఏమైందో తెలియదు, ఆయన చంపబడ్డాడు. ఎవరు చంపారు? ఈ అమ్మాయి ఇంట్లో ఉంది. అమ్మాయి ఎవరు చంపారు? ఎవరో దోపిడీ దొంగలు వచ్చారండి, నా చేతులు కట్టేశారండి, నా కాళ్ళు కట్టేశారండి, ఈలోపు మా నాన్న చంపారండి, నాకేం తెలియదండి, అయ్యో నన్ను కూడా చంపాలని ప్రయత్నం చేశారండి, మా నాన్న ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయారండి, ఏడుస్తుంది. మొదట్లో పోలీసు వాళ్ళు నమ్మారు. సహజంగా మనమంతా ఆవలిస్తే పేగులు లెక్క పెడతాం. పోలీసు వారికి ఉండే కృప ఏంటో తెలుసా? ఆవలించక మునిపే పేగులు కూడా లెక్క పెట్టేస్తారు. అంత గొప్ప జ్ఞానం ఉంటుంది వాళ్ళకి. డౌట్ వచ్చింది, ఈ అమ్మాయి మీద డౌట్ పడ్డారు. లేదు నువ్వేదో చేసావు నిలదీశారు. అప్పుడు ఆ అమ్మాయి ఏముందో తెలుసా? తండ్రి మీద ఎంత నిందేసింది. ఏ నిందేసిందో తెలుసా? ఆడు కన్న తండ్రి అండి, ఆడు తండ్రి. ఆడేం చేశాడో తెలుసా? నా మీద అఘాయిత్యం చేయిపోయాడు. కన్న కూతురు అనేది చూడకుండా నా మీద అఘాయిత్యం చేయబోయాడు. ఇలాంటి తండ్రి ఉంటే ఎంత పోతే ఎంత అని మా నాన్నను చంపేశా, నేనే చంపా. పోలీసు వాళ్ళు అంత తేలిక ఊరుకుంటారా? ఇంట్రాగేట్ చేశారు. చివరికి తెలిసింది ఏంటంటే, అవి చెప్పకూడదు, ఇది భయంకరమైన బజార్ అమ్మాయట. ఒకళ్ళు కాదు, ఇష్టానుసారంగా ప్రవర్తించేదట. తండ్రికి తెలిసి గద్దించి ఒక ఇంటి దాన్ని చేయాలని ఒక అబ్బాయితో మాట్లాడి వివాహం కుదిరిస్తే, ఆ అబ్బాయితో వివాహం అయితే నేను అక్కడే సెటిల్ అవ్వాలి, నా స్వేచ్ఛకు భంగం కలుగుతుందని తన అపవిత్రపు కోరికలు తీర్చుకోవటానికి కన్న తండ్రిని చంపిందండి. మీరు అంటారు అయ్యో పాపం ఎంత చెడ్డదంటారు. ఆ అమ్మాయి చెడ్డదనే కంటే పాపం అంత భయంకరమైనది, చెడుతనం అంత భయంకరమైనది. ఈరోజు వాక్యం వింటున్న యవ్వన బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఏ చెడుతనంలో నువ్వు ఉన్నావు? ఏ చెడుతనం నిన్ను ఏలుబడి చేస్తుంది? ఏ చెడు వ్యసనాలకు నువ్వు బానిసైపోయావు? జాగ్రత్త. స్పర్శ లేని వాడిగా నీ పాపం నిన్ను మారుస్తుంది, ఉన్మాదిగా నిన్ను చేస్తుంది. నువ్వేం కోల్పోతున్నావో, ఏం పోగొట్టుకున్నావో గ్రహించలేని గుడ్డివాడిగా నిన్ను మిగులుస్తుంది. ఎంత పవిత్రంగా బ్రతుకుతావో
అంత సున్నిత మనస్కుడిగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. పాపానికి ఎంత చోటిస్తావో హృదయం అంత కఠినంగా మారిపోద్ది. ఇంకోసారి చెప్తున్నాను, ఎంత పవిత్రంగా బ్రతుకుతావో హృదయం అంత సున్నితంగా మారిపోద్ది. ఎంత సున్నితం అవుద్దో తెలుసా? ఒకవేళ పొరపాటున ఎక్కడైనా ఎవరి మీదైనా కోపడితే, నువ్వు కోపడినప్పుడు ఎదుటోళ్ళు బిక్కమొఖం వేసుకుంటారే, ఆ బిక్కమొఖం చూసినప్పుడు నేను ఎందుకు కోపడ్డా, నేను మౌనంగా ఉంటే పోయేదిగా. ఎదుటోడు నువ్వు అన్న మాటను బట్టి ఎంత బాధపడ్డారని తెలిసినా, నీళ్లలో నుంచి చేపను ఒడ్డుకేస్తే ఎలా గెలగెల కొట్టుకులాడుతుందో అలా గెలగెల కొట్టుకులాడే సున్నిత మనస్కుడిగా దేవుడు నేను మారుస్తాడు. గట్టిగా చెప్తా మ్యాన్. మోషేతో దేవుడు అంటాడు, మోషే నువ్వు పైకి బాగానే ఉన్నావు, నా మహిమ కలిగిన పనిలో నేను నిన్ను వాడుకోవాలంటే నీ అంతరంగంలో దాగి ఉన్న రహస్య పాపాన్ని నువ్వు బయటకు తీ. నీ రహస్య పాపాన్ని నువ్వు బయటకు తీసుకురాగలిగితే నా చేతిలో పనిముట్టుగా నిన్ను వాడుకుంటా. నిన్నెందుకు పుట్టించానో తెలుసా? ఇశ్రాయేలీల చరిత్రలో ఏ ఇశ్రాయేలీని వాడుకోని రీతిగా నిన్ను వాడుకోవాలని నేను కోరుకుంటున్నా. అమ్మా, అయ్యా, మోషే పైకి బాగానే ఉన్నాడు, కానీ అంతరంగంలో కుస్తుంది. నా వైపు చూడు. నువ్వు మందిరంలో బాగానే ఉన్నావు, తెల్లబట్టలు వేసుకున్నావు, చేతిలో బైబిల్ ఉంది, నిలవబడమన్నప్పుడు నిలవబడ్డావు, కూర్చోమన్నప్పుడు కూర్చోవు, చేతులు ఎత్తమన్నప్పుడు చేతులు ఎత్తావు, దించమన్నప్పుడు దించావు, ఏడవమన్నప్పుడు ఏడ్చావు, పైకి బాగానే ఉన్నావు. నీ అంతరంగం ఎలాంటిది? పైకి భక్తి కలిగిన వాడిగా కనపడుతున్నావు, నీ అంతరంగం ఎలాంటిదో ఒక్కసారి ఆలోచించు. నేను చూసిన సేవకులు, అబ్బాయి అక్క ఎంత భక్తి కలిగిందో కదా, ఈ చెల్లి ఎంత భక్తి కలిగిందో కదా, నేను చూసిన ప్రతి వాడు భక్తి కలిగిన వాడు అంటున్నాడు. అయితే నేనంట, పైకి కనపడే అంత భక్తి నీ అంతరంగంలో ఉందా? పైకి కనపడే అంత విశ్వాసం నీ అంతరంగంలో ఉందా? ఆ రోజు ప్రభు వేదనతో అంటారు, సున్నం కొట్టిన సమాధులారా, సున్నం కొట్టిన సమాధులారా. ఎందుకు ఆ మాట అన్నారు? సమాధి పైకి చూస్తే సున్నం కొట్టి తెల్లగా కనపడుతుంది, ఆ సమాధిని ఓపెన్ చేస్తే కుళ్ళు. కొంతమందికి అసూయని కుళ్ళు, కళ్ళ ముందు ఎవరైనా ఆశీర్వదించబడితే వారవలేని కుళ్ళు, గుంట నక్కలాగా ఎదుటి వాళ్ళని పాడు చేసే భయంకరమైన జీవితం, హృదయంలో అపవిత్రత. ఒకవేళ అలాంటి సమాధి లాంటి బ్రతుకు నీలో ఉందా? ఈరోజు నా ప్రభు అంటాడు, ఈ వాక్యం వింటుండగా హృదయములో ఉన్న పాపపు కుష్టును బయటకు తీసుకురాగలిగితే నీ పితరుల వంశంలో ఎవ్వరిని నిలవబెట్టనంతగా నా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. అగైన్, నువ్వు ఒక కారణ జన్మురాలివి, నువ్వు ఒక కారణ జన్ముడివి. ఒక కారణం చొప్పున దేవుడు నిన్ను పంపించాడు. కానీ బాధ ఏంటో తెలుసా? బొక్కావాని తైలంలో సచ్చిన ఈగలు పడితే తైలం అంతా ఎలా కంపు కొట్టుకొని పోద్దో, నీ బుద్ధిహీనతనే ఈగలు, నీ అపవిత్రతనే ఈగలు తైలం లాంటి సువాసన లాంటి నీ బ్రతుకును పాడు చేస్తున్నాయన్న సంగతి నువ్వు గ్రహించి వాటిని హృదయములో నుంచి తొలగించుకుందుముగాక. ఆఖరి మాట చెప్తాను, అద్భుతమైన మాట. దేవుడు మోషేతో, తమ్ముడా గ్లాస్ ఏది? నీళ్ళు తీసుకోమన్నాడు. మోషే నీళ్ళు తీసుకున్నాడు ఓ పాత్రలో. వెంటనే దేవుడు అంటాడు, మోషే ఆ పాత్రలో ఉన్న నీళ్ళన్నీ నేల మీద కుమ్మరించు అన్నాడు. అది ఎండిన నేల, అది ఎండిన నేల. ఆ ఎండిన నేల మీద నీళ్ళు అట్లా కుమ్మరించాడు. నీళ్ళు అలా కుమ్మరించిన తోడనే ఆ నీళ్లు రక్తంలాగా మారి నలుదిక్కుల్లో ప్రవహించడం ప్రారంభించాయి. నా వైపు చూడండి, ఎండిన నేల, కుమ్మరించబడిన నీళ్లు ఇలా పోయటాన్ని దేవుని వాక్యము పానార్పణము అంటుంది. విన్నారా? ఒకవేళ నీ బ్రతుకు ఎండిన బ్రతుకులాగుంటే, వ్యాపారంలో ఎండిపోయి, ఆర్థికంగా ఎండిపోయి, ఆరోగ్యపరంగా ఎండిపోయి, భక్తి జీవితంలో ఎండిపోయి, చదువుల్లో ఎండిపోయి, వ్యాపారాల్లో ఎండిపోయి, ఏ కోణంలో చూసినా ఒక ఎండిపోయిన వ్యక్తిగా నువ్వు కనబడితే
పానార్పణంగా దేవుని సన్నిధిలో పోయబడు, ఆ స్థలంలో దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. నేను చెప్తున్నా, ఏ క్రైస్తవుడికి దేవుడు విజయాన్ని ఊరకనే ఇవ్వడు. లతా జ్యువెలరీస్ ఆయన ఒక ఆయన ఉన్నాడు, కిరణ్ గారు ఏదో ఒక ఆయన, ఏం పేరు ఆయన పేరు, ఆయన పదే పదే కనపడి ఆ రోజుల్లో అనేవాడు, డబ్బులు ఎవరికి ఊరకే రావు, విజయాలు ఎవ్వడికి ఊరకే రావు, విజయాలు ఎవ్వడికి ఊరకే రావు. ఏ సేవకుడికి విజయాలు ఊరకే రావు, ఏ వ్యాపారవేత్తకు విజయాలు ఊరకే రావు, ఏ చదవరికి విజయాలు ఊరకే రావు, ఏ కుటుంబానికి విజయాలు ఊరకే రావు. విజయాలు నీకు రావాలంటే నీ ప్రాణాన్ని అర్పణగా పోయాలి, పానార్పణంగా పోయాలి. నీ ప్రాణాన్ని పెట్టుబడిగా పెడితే, నేను ఎప్పుడు చెప్తా కదా, శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిసగా దేవుడు మారుస్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. పెద్దగా 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 హల్లెలూయా. నేను ఎప్పుడు పదే పదే చెప్తాను, అమ్మా మీ యవ్వన పిల్లలు 5, 4:30, 5 తెల్లవారుజాము ఇంకా పండుకొని ఉంటే వాళ్ళని లేపండి. అమ్మా పుస్తకాల దగ్గర కూర్చోరు తల్లి, ప్రార్థన చేసుకొని ఆ తర్వాత పుస్తకాల దగ్గర కూర్చో చదివించు, కూర్చోబెట్టి చదివించు. కొంతమంది ఏంటో తెలుసా, దేవుడే చూసుకుంటాడండి, ఆ తర్వాత ఆయనే చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడు వాస్తవమే, నీ ప్రయత్నం ఉండాలిగా, నీ పోరాటం ఉండాలి కదా. నా దేవుడు సోమరిపోతోళ్ళ దేవుడు కాదు, శ్రమపడే వారికి దేవుడు, కష్టపడే వారికి దేవుడు, పోరాడే వారికి దేవుడు, ప్రయాసపడే వారికి దేవుడు. నేను ఇక్కడ సేవలో కూర్చొని, ఇంట్లో కూర్చొని 3 పూట్ల కడుపు నిండా భోజనం చేసి, నా ప్రాణమా దేవా నన్ను ఆశీర్వదించు అని అంటే, రే ముందు నిన్ను దించుతారా? ఆశీర్వదించేదా? సోమరిపోతాన్ని ఎట్లా దీవిస్తారా? నీ ప్రాణాన్ని అర్పణగా పోయాలి. చదువు కొరకు నీ ప్రాణాన్ని అర్పణగా పోయాలి. ఉద్యోగం కొరకు నీ ప్రాణాన్ని అర్పణగా పోయాలి. వ్యాపారం కొరకు నీ ప్రాణాన్ని అర్పణగా పోయాలి. భక్తి జీవితంలో శిఖరాల మీద కూర్చోవటానికి 7-8 దాకా పండుకోకు, సోమరిపోతులాగా బ్రతక్కో. వారం అంతా కడుపు నిండా తిని దేవుడు నన్ను దీవించాడని చెప్పుకోకు. భక్తిలో నువ్వు శిఖరాల మీదకి ఎక్కాలంటే వారంలో ఒక్కరోజైనా కడుపు చంపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. 7-8 దాకా పండుకోకు. 4-4:30కి నిరంజన్, 4-4:30కి లేచి నిద్ర చంపుకొని నీ ప్రాణాన్ని అర్పణగా పోయి శిఖరాల మీద కూర్చోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. శిఖరాల మీద కూర్చోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. అద్భుతం. నేను హైదరాబాద్కి ఒక ఆయన గొప్ప ఫుట్బాల్ ప్లేయర్ వచ్చాడు. ఫుట్బాల్ ప్లేయర్, ఏం పేరు చెప్పండి? అమ్మో మీరు మామూలు కాదు నాయనా. రాజ్ కుమార్ గారు చూడండి ఎంత అప్డేట్ ఉన్నారు, మీకు నాకే తెలీదు. ఒక అద్భుతమైన ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ. ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు తెలుసా? నేను రాత్రికి రాత్రి ఓవర్ నైట్ స్టార్ కాలా. చాలామంది ఏమనుకుంటారంటే, అరే రే 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 మొన్న సాకర్ ఆడి ఫుట్బాల్ ఆడి రాత్రికి రాత్రి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు, అద్భుతం, ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు అని ప్రజలంతా అనుకుంటున్నారు. నేను ఓవర్ నైట్ స్టార్ కాలేదు. ఈ ఓవర్ నైట్ స్టార్ అయ్యటం వెనుక 17 సంవత్సరాల 114 రోజుల కష్టం ఉంది. నా మాట విన్నారా? ఏమన్నాడు? 17 సంవత్సరాల 114 రోజుల కష్టం ఉంది. లోకం లేవక మునుపు నేను నిద్రలో నుంచి లేచేవాడిని, ప్లే గ్రౌండ్కి వెళ్ళేవాడిని, చెమటలు గక్కేదాకా ఆడి 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 తర్వాత కాలేజీకి వెళ్ళేవాడిని, చదువుకునేవాడిని. ఎవరు లేవక మునుపు నిద్ర లేచేవాడిని, అందరూ పండుకున్న తర్వాత నేను నిద్రలోకి వెళ్ళిపోయేవాడిని. ఓవర్ నైట్ స్టార్ కాలేదు మెస్సీ, రాత్రికి రాత్రి స్టార్ కాలేదు. రాత్రికి రాత్రి స్టార్ అవటం వెనుక 17 సంవత్సరాల 114 రోజుల కష్టం ఉంది. నా దేవుడు ఎప్పుడు కష్టజీవులను ఆశీర్వదించేవాడు. అందుకని బైబిల్లో ఒక మాట చూస్తాం కదా, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించండి. యేసయ్య భూమి మీద ఉన్న దినాల్లో 3.5 సంవత్సరాలు పరలోకపు తండ్రి సేవ చేసిన దినాల్లో విచిత్రం ఏంటో తెలుసా? పగలంతా గ్రామాలు తిరిగేవాడు.
పగలంతా పట్టణాలు తిరిగేవాడు. మరలా చెప్తున్నాను, పగలంతా పట్టణాలు గ్రామాలు తిరిగేవాడు. రాత్రంతా ఏం చేశాడు? మరి పగలంతా తిరిగినందువల్ల అలసిపోయాడు కదా, అలసిపోయిన దాన్ని బట్టి నిద్రపోయాడా? ఏం చేశాడట? రాత్రంతా ఒలీవల కొండ యొద్ద ఏకాంతముగా ప్రార్థన చేయుచుండే. పగలు పని, రాత్రి ప్రార్థన. పగలు చెప్పండి. అద్భుతం. మన మందిరంలో నేను కొన్ని పరిస్థితులను బట్టి వివరం చెప్పలేను. ఒక యవ్వనమ్మాయి లా కోర్సులో జాయిన్ అయింది. నేను ఎట్లాగైనా లాయర్ కావాలని కష్టపడి చదువుకుంది ఆ బిడ్డ కష్టాన్ని దేవుడు చూశాడు. ఆ తర్వాత ఆ మధ్య జడ్జి పోస్టుకి ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ రాసింది. ఆ బిడ్డ కష్టపడి చదువుకున్న దాన్ని బట్టి ఒక పేద ఇంటిలో నుండి మన మందిరంలో నుంచి ఒక జూనియర్ జడ్జిని దేవుడు లేవనెత్తాడు. జడ్జి అయింది. ఆ బిడ్డ జడ్జి అయింది. మన మధ్యలోనే కూర్చొని ఉంది సాధారణంగా. ఇప్పుడు కాదు, ఎప్పుడు అంతే ఉంటారు. ఎట్లా వచ్చింది? రాత్రికి రాత్రి పోయి ఎగ్జామ్ రాస్తే రాత్రి నిద్రపోయేటప్పుడు, దేవా ఏ ఎగ్జామ్లో ఏం ప్రశ్నలు వస్తాయో రాత్రి కళ్ళ పేపర్ లీక్ చేయను ఆయన, రాత్రి లీక్ చేయను ఆయన, ఆ బిట్లన్నీ లీక్ చేయను ఆయన. ఇట్లాంటి దొంగ మార్గాల ద్వారా దేవుడు తన ప్రజలను ఆశీర్వదించాడు. ఆయన రాజు, రాజమార్గంలోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన రారాజు, రాజమార్గంలోనే దేవుడు నిన్ను దీవిస్తాడు. దొడ్డి దారి గుండా తన ప్రజలను దీవించడు.